హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవుణ్ణి పూజించడం వల్ల జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా పూజా సమయంలో పలికే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇలా వేద మంత్రాలు పఠిస్తూ దైవారాధన చేయడం వల్ల ఆ దైవం అనుగ్రహం లభిస్తుంది. దైవారాధన సమయంలో వివిధ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేద మంత్రాల ప్రాముఖ్యత గురించి వేదాల్లో వివరించారు. అలాగే వేద మంత్రాలు పఠించే సమయంలో వివిధ మాలలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో కూడా ఇలా వేద మంత్రాలను పఠించే సమయంలో కూడా మాలని ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి పూజలో స్ఫటికామాల అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. స్ఫటికామాల ధరించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్తున్నారు. స్ఫటికాలతో చేసిన మాలను ఉపయోగించి పూజ చేయడం ద్వారా శుక్రగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. స్ఫటికామాలతో శుక్రుని మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శుక్రవారం నాడు స్ఫటికామాలను ధరించి లక్ష్మీదేవి మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి పూజ చేస్తున్న సమయంలో పంచవక్త్ర స్వయం రుద్ర కాలగ్నిర్మాణ సనత అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. అంతేకాదు, ఈ మాలతో జపించడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పూజ గదిలో లక్ష్మీదేవికి స్ఫటికాల దండను సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చెయ్యడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రైన్ స్టోన్ మాల జపించడం చాలా మంచిది.